సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు మాట మాట్లాడుతుంటాడు. ఉమ్. అబుల్ కలాం గారిని నేనే రవి గారు, మీ సిగ్నల్ ఇష్యూ ఉందండి, ఒకసారి చూసుకోండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్, అదే విధంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీతో మాట్లాడకంటే ముందు కాంగ్రెస్ వర్షన్ కూడా ఒకసారి తెలుసుకుందాం. వినండి మరి. ఎస్, అయితే వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఒక నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను. మీ సిగ్నల్ ఇష్యూ ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఒకసారి మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి వీలైతే. ఎస్, వెంకటస్వామి గారు, సో ఓవరాల్ గా చూసినా కూడా సంఖ్యాబలం ఇప్పుడు ఎన్డీఏ కూటమికి కనిపిస్తుంది స్పష్టంగా. అయినప్పటికీ కూడా సరే వస్తున్నారు, బానే ఉంది. కానీ ఏంటి కాన్ఫిడెంట్ ఏంటి? ఏమైనా క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న ఆశాభావంలో ఇండి కూటమి ఉందా? ప్యానల్ ఉన్న పెద్దలకి, ప్రేక్షకులకి, మీకు అందరికి కూడా నమస్కారం. ఇప్పుడున్న ఎన్నిక ఎట్లా ఉందంటే ఎవరు గెలిచినా మన దక్షిణాది వాడే. కాబట్టి ప్రాబ్లమ్ ఈజ్ వన్ వే. దక్షిణాది ప్రజలకు సంబంధించి మనకు రిప్రజెంటేషన్ అంటే రాష్ట్రపతి లేకపోయినా ఉపరాష్ట్రపతిగా మనకు దక్షిణాది ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలకు మనకు వివక్ష ఉంది అనేటువంటి ఫీలింగ్ లో మనం ఉన్నాము. కొందరు ఏకీభవించినా కొందరు ఏకీభవించకపోయినా ఏ పార్టీ కేంద్రంలో ఉన్నా కూడా దక్షిణాది పట్ల కొంత వివక్ష ఉంటది. ఇప్పుడు మన రిప్రజెంటేషన్ ఉన్నదని సంతోషిద్దాం ఒకటి. రెండోది, ఇందాక పెద్దలందరూ మాట్లాడిన దాని ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రపతి ఎన్నిక చాలా నీట్ గా జరగాల. వాస్తవంగా అది ఒక ఆదర్శవంతమైన ఎన్నిక ఉండాల్సింది. కానీ కొద్ది కాలంగా చూస్తున్నప్పుడు పర్టికులర్ గా కొన్ని సందర్భాలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇదంతా వచ్చినప్పుడు మన విలువలకు తిలోకిచ్చి జరుగుతున్నాయి అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దానికి ఈ పీక్ స్టేజ్కి వెళ్ళి అభ్యర్థులుగా నిలబడ్డప్పుడు ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు లేదు. కూటమికి మీ కూటమి ఎట్లా, మీ కూటమి ఇట్లా అని చెప్పుకోవచ్చు, లేకపోతే రాజకీయ పార్టీల మీద విమర్శ జరుగుతుంది. దాంట్లో అభ్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళ మీద డైరెక్ట్ గా విమర్శ చేసినటువంటి సందర్భము దేశ చరిత్రలో, దట్టు ఒక హోమ్ మినిస్టర్ ఉన్నాయన మాట్లాడడం అనేటువంటిది ఇందాక మస్తాన్ రావు గారు అన్నట్టుగా ఎంతకైనా దిగజారిపోతే పాలిటిక్స్ అనేది. ఈవెన్ ఉపరాష్ట్రపతి ఎన్నికలను కూడా దాన్ని అట్లా దిగజార్చినారు ఇలా అమిత్ షా గారు. వారికి వారి విజ్ఞతకే వదిలేద్దాం అది. అయితే ఇవాళ మీరు అన్నట్టుగా పెద్ద మిరాకిల్ జరుగుతుంది అనేటువంటి విషయం అయితే నేనేమో అనుకోవటం లేదు. దాంట్లో ఎన్డీఏకు స్పష్టమైనటువంటి మెజారిటీ కనిపిస్తుంది. బట్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఆ మధ్య సుప్రీంకోర్టు ఒక వెర్డిక్ట్ ని ప్రకటించింది. ఈ యునానిమస్ అనేటువంటిది సమర్థనీయం కాదు. యునానిమిటీ ఏంటి? యునానిమిటీలో చాలా ప్రలోభాలకు గురై కూడా యునానిమిటీ జరుగుతుంది. ఏకగ్రీవం అనేటువంటి సమంజసం కాదు అని ఒక కోర్టు ఒక తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామిక విలువల్లో ఉపరాష్ట్రపతికి సంబంధించి ఏకగ్రీవం జరిగితే బాగానే ఉండేది. ఏకగ్రీవం జరగడానికి ఎవరైతే అధికారం ఉన్నారో వాళ్ళు భారతీయ జనతా పార్టీ తమకు ఇది మెజారిటీ ఉందనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళింది. కానీ మొత్తం మీద ఏకగ్రీవం చేస్తామనే సదుద్దేశం, మేము దక్షిణాది నుంచి పెడుతున్నాం, దక్షిణాది పార్టీలని లేకపోతే మిగతా ఈవెన్ కాంగ్రెస్ కానీ వీళ్ళందరినీ కన్విన్స్ చేసేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోదని. సో దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఎవరు చేయలేదు. సో ప్రజాస్వామ్యంలో పోటీ అనివార్యమైనప్పుడు, పోటీ అనేటువంటిది ఒక సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ అయినప్పుడు ఆ పోటీలో ఇలా సుదర్శన్ రెడ్డి గారు లాంటి ఒక న్యాయ కోవిదుడు ఇవాళ పోటీలో ఉండడం. అంటే ఇండి కూటమి ఈ ఉప ఎన్నిక ఏదైతే వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విషయంలో ఒక పోటీ పెట్టాలని ఆలోచించింది, ఆ రకంగా మీరు అభ్యర్థిని పెట్టారు. మంచి విషయమే, పోటీతత్వం ఉండాలి. కానీ ఈ ఉప ఎన్నికలో ఖచ్చితంగా ఇండి కూటమి గెలుస్తుందన్న ఆశాభావం ఉందా కాంగ్రెస్ నేతల్లో? అంటే పై వాళ్ళకి ఏం కాన్ఫిడెన్స్ ఉందో మనకు తెలియదు. బట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లోనూ రాజకీయంగా నాకున్న అవగాహన ప్రకారము అట్లా ఎన్డీఏకు ఉన్నటువంటి మెజారిటీని చూసినప్పుడు, ఆ సంఖ్యాబలాన్ని చూసినప్పుడు ఏదో మిరాకిల్ జరిగి ఏదో జరుగుతుంది అనేటువంటిది నేనేమో
ఆశించటం లేదు, ఊహించటం లేదు. ఎందుకనంటే ఆడ స్పష్టత కనిపిస్తుంది కదా, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి 400 పైచీలకు ఇక్కడ 324 ఉన్నాయి కాబట్టి అట్లాంటి అవకాశం 100 ఓట్లు. ఇప్పుడు మీరు మార్జినల్ గా 10 ఓట్ల తేడా ఉందంటే ఏమైనా జరిగే అవకాశం ఉంటది ఏదైనా. సో ఈవెన్ ఇందాక మన మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా అసలు ఇప్పుడు కూడా ఈ ఎన్నిక కూడా ప్రలోభాల ఒత్తిడిలోనే జరుగుతుంది అనేది చాలా స్పష్టం. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన అక్కడ సపోర్ట్ చేస్తుండన్నా, ఇలా టిఆర్ఎస్ బారున్నా అన్నా, లేకపోతే ఇవన్నీ కూడా ఒత్తిడిలోనే జరుగుతున్నాయి. కొంత ప్రలోభాలు, కొంత సైద్ధాంతిక, వినోద్ అన్నట్టుగా సైద్ధాంతిక భూమికి ఏం లేదు. వ్యక్తిగతంగా కూడా చూసినప్పుడు మా పార్టీకి సంబంధించిన ఎవరికి సంబంధించిన పెద్ద సైద్ధాంతిక భూమికి ఏం కాదు. మనం ఆ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో ఇప్పుడు అధికార పక్షం అలా ముందుకెళ్తుంది. వెంకటస్వామి గారు, మిగతా వారి అభిప్రాయం కూడా తీసుకుందాం. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రోజు ఉప ఎన్నిక జరగబోతుంది కాబట్టి సంఖ్యాబలం ఎన్డీఏ కూటమికి స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్సెస్ ఉంది, సీక్రెట్, ఎందుకంటే విప్ జారీ చేసే అవకాశం లేదు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విషయంలో. సో ఏమైనా జరగొచ్చు లాస్ట్ మినిట్ వరకు. ఒకవేళ ఏమో చెప్తే మిరాకిల్స్ జరగొచ్చేమో, క్రాస్ ఓటింగ్ జరిగితే ఏంటి. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినా అమిత్ షా మాట్లాడిన మాటలు ఇందుకు ఒక రకంగా చాలా మందికి అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇంత గౌరవప్రదంగా జరగాల్సిన దాన్ని ఎందుకు ఒక ఇండి కూటమి నుంచి వచ్చిన సుదర్శన్ పైన ఈ రకంగా కమెంట్స్ చేయడం అవసరమా? ఆ నక్సలిజం ఈ రోజు ఇంకా స్టిల్ ఉంది. 2020కి అంతం కావాల్సింది ఈరోజు నక్సలిజం ఇంకా స్టిల్ ఉంది అంటే కూడా దానికి సుదర్శన్ తీసుకున్న ఆ తీర్పు వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా అమిత్ షా కమెంట్ చేయడం. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఏమైనా ఎన్డీఏ కూటమి ఏమైనా డైలమాలో ఉందా, ఏమైనా ఆందోళన చెందుతుందా, ఏమైనా జరుగుతుందని? సునీత గారు, పరిస్థితి లేదు. ఆల్రెడీ ఎన్డీఏకి 420 సీట్లు ఉన్నాయి, ఓట్లున్నాయి. ఇంకా ఇంకో 31 ఓట్లు చిన్న చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ పార్టీలు అవి కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ మరియు బీజేడీ రెండు కూడా అబ్స్టైన్ చేస్తా ఉన్నాయి. సో ఇది కేవలం నామమాత్రంగానే ఇప్పుడు 100 సీట్లతోనే 100